అది మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏంటంటే నేను అప్పటికి ఏం పెద్ద సినిమాలు చేయలేదు. ఆఫ్టర్ ఊ అంటావా, బిఫోర్ ఊ అంటావా. కానీ అంత హ్యూజ్ సక్సెస్ అయిన ఒక సాంగ్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఆ లెవెల్ సినిమాలు మీకు రాలేదు స్టార్ హీరోస్తో? అదే ఇప్పుడు ఆఫ్టర్ పుష్ప తర్వాత, ఇప్పుడు పుష్ప 2కి ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు నేను చాలా సినిమాలు చేస్తున్నాను. ఈవెన్ ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ గారికి చేస్తున్నాను, సాయిధరం తేజ్ గారికి చేస్తున్నాను, నాని గారికి చేసాము, చాలా చేసాం, రవితేజ గారికి చేసాం, ఇంకా మళ్ళీ రామ్ గారితో చేసాం, మారుముంత చోడు చింత అని మన డబుల్ స్మార్ట్ చేసాం. రాలేదని లేదు, దేవుడి దయలో మనం చేసిన చిన్న సినిమాల్లో కూడా హిట్స్ చేసుకుంటూ వెళ్ళాం. కానీ అందరూ ఒక బ్రేక్ కోసం వెయిట్ చేస్తారు, బ్రేక్ వచ్చిందంటే కంటిన్యూ సినిమాలు వస్తాయి మన తర్వాత అని పాయింట్లో ఉంటారు. మీ విషయంలో అది జరిగిందా? బ్రేక్గానే ఉందా స్టిల్ ఇప్పటికీ? జరిగింది, బ్రేక్ వచ్చింది. అందు గురించే కదా ఇప్పుడు ఎన్ని డేస్ నుంచి మనం ఇంటర్వ్యూ ట్రై చేద్దామన్నా దొరకట్లేదు. ఆ బిజీలో ఉండడం వల్లే నేను దొరకట్లేదు. సో మీరు అనుకున్న సక్సెస్ అయితే వచ్చింది ప్రస్తుతానికి. డెఫినెట్గా బట్ ఇంకా చేయాలి, ఇంకా పెద్ద పెద్ద ఇప్పుడు మా గురువు గారు చిరంజీవి గారితో చేయాలి, ఎన్టీఆర్ సార్తో చేయాలి. వాల్తేరు వీరయ్య టైం. ఎస్, వాల్తేరు వీరయ్యది యాక్చువల్లీ అందులో ఒక చిన్న బిట్ ఉంటే చేసా. అది చిరంజీవి గారు లేరు, బట్ రవితేజ గారిది ఎంట్రీ బిట్ ఒకటి ఉంటే ఆ ఫైట్ సీక్వెన్స్లో ఒక బిట్ చేసాం. అండ్ అలాగే యాక్చువల్లీ బేబీ చేసినప్పుడు, బేబీలో సక్సెస్ మీట్ అప్పుడు కలిశాను యాక్చువల్లీ. అండ్ వాల్తేరు వీరయ్యలో సాంగ్, బోట్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ చేసినప్పుడు అప్పుడు వెళ్ళి షూట్ అప్పుడు వెళ్ళి కలిశాను. అప్పుడు ఎవరు చిరంజీవి గారు చాలా దగ్గరుండి ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏం చేద్దామని అనుకుంటున్నారు, అసలు ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది మీకు దాన్ని అంటే సుష్మిత గారే చిరంజీవి గారిని పరిచయం చేశారనమాట. అప్పుడు బాస్ని కలిస్తే హ్యాపీనెస్ అయ్యారు. ఎక్స్ప్రెస్ చేసుకున్నారా మీకు? డెఫినెట్గా, అంటే చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగాం, ఆయన సాంగ్స్ చూసుకుంటూ నేర్చుకున్నాం డాన్సులు. అలాంటిది ఆయన ఫస్ట్ అంటే సుష్మిత గారిది నేను ఆవిడ ప్రొడక్షన్లో ఒక సినిమా చేసా, సింగిల్ కార్డు, శ్రీదేవి శోభన్ బాబు అని ఒక సినిమా చేసా, మన సంతోష్ శోభన్ గారిది. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒక సంగీతం ఉంటే సంగీతం చేయడం అలా జరిగిందనమాట. అప్పుడు మేడం పరిచయం చేశారు అలా. అప్పుడు చిరంజీవి గారు షేక్ హ్యాండ్ ఇవ్వడం, గురువు గారు చేయి పట్టుకునే సో హ్యాపీ. అండ్ దాని తర్వాత అండ్ బేబీ సక్సెస్ మీట్లో ఆయన భుజం మీద చేసుకొని ఆయన మాట్లాడినప్పుడు అవన్నీ మెమొరబుల్. లాస్ట్ డ్రీమ్ ఏంటంటే ఆయనతో ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేయాలి. డెఫినెట్గా 100% ప్రతి ఒక్క డ్యాన్స్ మాస్టర్ది ఏంటంటే చిరంజీవి గారితో వర్క్ చేస్తే చాలు. కానీ మీ విషయంలో పట్టిందల్లా బంగారం అయ్యిందని చెప్పుకోవాలి. ఫస్ట్ నుంచి ఏ సాంగ్ చేసినా కూడా సూపర్ హిట్. నెక్లెస్ గోల్స్ అయినా, తర్వాత కళ్ళజోడు కాలేజ్ పాప అయినా, మార్ముంతా చోడుచింత, లింగిడి లింగిడి ఆ సాంగ్, ఏ సాంగ్ అయినా పట్టిందల్లా బంగారం అవుతుంది. హిట్ అయిన సాంగ్స్ మీరు కొరియోగ్రాఫ్ చేస్తున్నారు, మీరు కొరియోగ్రాఫ్ చేసిన తర్వాత హిట్ అవుతుంది అవి. లేదు, అదేంటంటే అక్కడ నుంచి డైరెక్టర్స్ ద్వారా నుంచే వచ్చింది ఇదంతా. అంటే ఆ హిట్ సినిమాలో హిట్ సాంగ్ మనకు పడ్డాం, దాన్ని మనం నిలబెట్టుకుంటున్నాం అంతే. వచ్చిన దాన్ని మనం నిలబెట్టుకుంటున్నాం, దాన్ని ఇంకా నిలబెట్టుకోవాలి. మీరు చేసిన సాంగ్స్ మీ ఫేవరెట్ ఏంటి మాస్టర్? ఫేవరెట్ అనేది అలా ఏం లేదు, అంటే మనం ఎప్పుడు తృప్తిగా ఫీల్ అవ్వం. మనం తృప్తిగా ఫీల్ అయితే మనం డెఫినెట్గా అక్కడే ఉంటాం. మనం ఇంకా ఏది వచ్చినా ఇంకా బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం, ఇంకా బెస్ట్ ఇవ్వాలి. సో అసలు విజయ్ మాస్టర్ అనే పర్సన్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎలా ఇండస్ట్రీ రూట్ దొరికింది ఆయనకి? యాక్చువల్లీ నేను ఫస్ట్ మన